భారతీయ జనతా పార్టీ ఆఫీసులు అవతలతో నాకిస్తాడు. రేవంత్ రెడ్డి పోయి లెక్క పోయి నాకాడు. రేవంత్ రెడ్డి కూడా అన్నట్టు పనిచేయాలి. ఆయనని రేవంత్ ఉద్దీన్ హిందువులలో ఒక నల్లమచ్చ, రెడ్డి సమాజంలో చెడగొట్టిండు, హిందువులలో కూడా చెడగొట్టిండు ముఖ్యమంత్రి. ఈ అక్బరుద్దీన్ హిందూరు గడ్డ మీద వచ్చి మొన్న జరిగిన ఎన్నికలలో రెడ్డి అయినా రావైనా అని కులాల పేర్లు తీసుకొని, రెడ్డి పేరు తీసుకొని, కులం పేరు తీసుకొని వీళ్ళందరూ కూడా విషపు పాపులు అని అన్నాక కూడా ఈ మునగాడు 4 అడుగుల మునగాడు కనీసం రియాక్ట్ కూడా కాలేదు. మరి రెడ్డి సమాజంలో చెడగొట్టక ఏముంటాడు? మరి మీరు చెప్పండి, మీడియా మిత్రులు చెప్పండి. ఇక ఎక్కడ పడితే అక్కడ నేను మూసి ప్రక్షాళన అన్నప్పుడే నేను అనేక మార్లు ముందర మాట్లాడాను. వీళ్ళ టీం వీళ్ళ మంత్రులు కూడా పోయినట్టున్నారు. అహ్మదాబాద్ పోయింది, గుజరాత్లో. అక్కడ సాబర్మతి రివర్ ఫ్రంట్ ఏ రకంగా డెవలప్ చేసి మోదీ గారు చూపించారు. అప్పుడు అనేక సార్లు చెప్పిన, ముందు ఇల్లు కట్టిండు గరీబోళ్ళకు. ఎక్కడైనా డిస్మాంటింగ్ చేయాలంటే ఆయన వేల సంఖ్యలో ఇల్లు కట్టిండు, అపార్ట్మెంట్ కట్టిండు అహ్మదాబాద్ నడి ఒడ్డున. కట్టినాక సాబర్మతి నది పక్కన ఎక్కడైతే అన్ని ఎన్క్రోచ్మెంట్ ఉండేనో అవన్నీ తొలగించి వాళ్ళని షిఫ్ట్ చేసి తొలగించాడు. అదో ప్రణాళికాబద్ధంగా చేసింది. అది ఇది గాలినా కొడుకు గాలికి నడుపుతున్నాడు గవర్నమెంట్. ఇక్కడ ఇల్లు కట్టింది లేదు, బిక్కి లేదు, మూసి ప్రక్షాళన చేస్తానంటాడు. ఎక్కడికి పోవాలి మరి? ఇలా చెప్పకుండా చేయకుండా ఆయన ఇదంతా ఒక ఫార్స్ అండి. అది ఏంటది ప్రోగ్రామ్ హైడ్రా కాడికెళ్ళి ఈ గాంధీ సరోవర్ ఇవాళ జరుగుతున్న వివిధ జిల్లాలల్లో మొత్తం ఫార్స్. అందరినీ భయపెట్టినకి వసూలు చేస్తారు. రేవంత్కి నేను చెప్తున్న ఛానళ్లను తెలుసు నాకు. ఒక బ్యాక్ ఆఫీసు, 4 అడ్వకేట్లు, ల్యాండ్ల మీద దృష్టి, ప్రైవేట్ ల్యాండ్ల మీద, పెద్ద బిల్డర్ల మీద దృష్టి, ఆ లిటిగేషన్లు క్రియేట్ చేయటము, కోర్టుకు పోయి బెదిరియటము, వాళ్ళు ఏదో రోజు సెటిల్మెంట్ చేసుకోవడం. ఇది తప్ప రేవంత్కి అడ్మినిస్ట్రేషన్ మీద నయా పైసా అవగాహన లేదు. అందుకని ఇట్లా పాడేది. ఇక అంటే ఎలక్షన్ గెలిచినాం కదా అంటారు. ప్రభుత్వంలో ఉన్నోళ్ళకి రేవంత్ కాంగ్రెస్ పార్టీలో ప్రతి జిల్లాలో నీకంటే సీనియర్ నాయకత్వం ఉంది, బలమైన నాయకత్వం ఉంది. ఏ జిల్లాలో అది మేనేజ్ చేసుకుంటారు. తమరు చేసేది లొట్టపీస్ ఏం లేదు. అట్లా మీకు ఎప్పటి నుంచో ఉన్నది ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది కాబట్టి నీ నాయకత్వంలో ఏమి ఒరిగింది ఏం లేదు ఆ పార్టీకి కానీ తెలంగాణకి కానీ. పెద్ద సంకల్ప అవసరం లేదు. అసలు ఆ పార్టీ వాళ్ళు నేను ఎందుకు టాలరేట్ చేస్తున్నా కూడా తెలియదు తెలుగుదేశం వాళ్ళు. ఇక మీరు అడుగుతారులేండి, ఎట్లా మీడియా మిత్రులు ఉన్నారా? కెమెరాలు ఉన్నాయి ఉన్నారా? ఎట్లా అడుగుతారు? ఇక మా జిల్లా కూడా లిస్ట్ పెట్టేదాకా మీరు అడగదా? సో ఇట్ ఈస్ అ కంప్లీట్ మాల్ అడ్మినిస్ట్రేషన్ గోయింగ్ ఆన్ ఇన్ తెలంగాణ. అవగాహన రాహిత్యం. దెర్ ఈజ్ నో ఫ్యూచర్ ఫర్ కాంగ్రెస్ ఇన్ తెలంగాణ. ఇక ఈ ఎంఐఎం యోగితోటి పోల్చడం అన్నది ఆ అక్బరుద్దీన్ మైండ్ దొబ్బింది. ఆడ మొహమ్మద్ పైల్వాన్ కాల్చినప్పుడు పొడిచినప్పుడు నెత్తిలో కూడా ఒడిచినట్టు కూడా గురపాడేది. అంతే తప్ప యోగితోటి రేవంత్ని పోల్చడం ఇక వాడు తుర్కోడు అంటే దీనికంటే ఎక్కువ ఏముంటుంది? అది ఇది తెలుసు, ఉల్టా చదువుతుంది. కుడికెళ్ళాడు. చెప్పండి మీడియా మిత్రులు. అది ముందే చెప్పేస్తుంటే ఎందుకు మళ్ళీ నేనెందుకు కానీ. రామచంద్రరావు గారు చాలా లీగల్ లాంగ్వేజ్లో స్పష్టంగా మీ ముందర ఉంచిండ్రు. మైట్ బి సిబిఐ విల్ మూవ్ టు ఫర్దర్ హయ్యర్ కోర్ట్. ఎవిడెన్స్లు దొరకలేదు అన్నట్టు నేను అంతేనా? సో ఎవిడెన్స్ ఉన్న సంచులు మోసిన ముఖ్యమంత్రి కూడా ముఖ్యమంత్రి స్థాయిలో మోస్తున్నాడు. మరి ఎవిడెన్స్ ఉంది కదా, ఎవిడెన్స్ ఉంది కదా. సంచి మోసే, కట్టలు తీసే, టేబుల్ మీద పెట్టే ఇంత ఎవిడెన్స్ ఉండి కూడా ఇలా బయటనే ఉన్నాడు, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు. సో ఇట్ ఈస్
legal process will take its own course. BJP has nothing to do with it. CBI may move to higher court. కడిగిన ముద్దు లెక్క బయటకు వచ్చింది కదా. ఆమె బయటకు వచ్చి అందులేదు కదా, ఇలా కడిగిందా? ఆమె బయటకు వచ్చిన లోపల ఉన్న తెలంగాణ రాజకీయ వ్యవస్థకి ఒక ఓటు ఇటు నుంచి అటు అటు నుంచి అటు ఏమయ్యేది లేదండి, ఇర్రిలవెంట్. రాజకీయ ప్రేరేపితమైనటువంటి కేసు పెట్టిరు, ఇప్పుడు ఏంటో తేలిపోయింది అంటే అది మొత్తం లీగల్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయినాక చూద్దాం. చిన్న కోర్టులో చిన్న కింది లెవెల్ కోర్టులో జరిగింది, ఎవిడెన్స్ లేదన్నది అంతే, ఎవిడెన్స్లు సరిగ్గా లేవు అని చెప్పి సిబిఐ నిధుల చూసుకోవాలి. మా ఆరోపణలు 100% కరెక్ట్ అండి, ఎవిడెన్స్ దొరకలేదు. నేను అదే అడుగుతున్నా, ఎవిడెన్స్ ఉన్న ముఖ్యమంత్రి బయట ఎందుకున్నాను అంటున్నా.